నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించారు. ఆ తర్వాత పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పోన్కల్ గ్రామం వద్ద గోదావరి నదిపై 18,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సదర్మాట్ బ్యారేజ్ నిర్మించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం యాసంగి పంటల కోసం సాగునీరు విడుదల చేశారు. బ్యారేజ్ నుంచి నిర్మల్, జగిత్యాల జిల్లాలకు 18,120 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యారేజ్ అంచనా వ్యయం 676 కోట్లు కాగా 1,170 ఎకరాల భూసేకరణకు 120 కోట్లను అందించారు. అంతకుముందు చనాక కొరాట బ్యారేజ్ పంప్ హౌస్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. భోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామంలోని పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రధాన కాల్వలకు నీటిని విడుదల చేశారు. నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించారు. ఆ తర్వాత పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పోనకల్ గ్రామం వద్ద గోదావరి నదిపై 18,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సదర్మాట్ బ్యారేజ్ నిర్మించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం యాసంగి పంటల కోసం సాగునీరు విడుదల చేశారు. బ్యారేజ్ నుంచి నిర్మల్, జగిత్యాల జిల్లాలకు 18,120 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యారేజ్ అంచనా వ్యయం 676 కోట్లు కాగా 1,170 ఎకరాల భూసేకరణకు 120 కోట్లను అందించారు. ఇక అంతకుముందు చనాక కొరాట బ్యారేజ్ పంప్ హౌస్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. బోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామంలోని పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేశారు. నిర్మల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. సదర్మాట్ బ్యారేజ్ ని ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ తర్వాత పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేశారు ఆయన. పోనకల్ గ్రామం వద్ద గోదావరి నదిపై 18,000 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సదర్మాట్ బ్యారేజ్ ని నిర్మించారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించిన అనంతరం యాసంగి పంటల కోసం సాగునీరు విడుదల చేశారు. బ్యారేజ్ నుంచి నిర్మల్, జగిత్యాల జిల్లాలకు 18,120 ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యారేజ్ అంచనా వ్యయం 676 కోట్లు కాగా 1,170 ఎకరాల భూసేకరణకు 120 కోట్లను అందించారు. ఇక అంతకుముందు చనాక కొరాట బ్యారేజ్ పంప్ హౌస్ ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. బోరాజ్ మండలం హాతీఘాట్ గ్రామంలోని పంప్ హౌస్ ను ప్రారంభించి ప్రధాన కాలువలకు నీటిని విడుదల చేశారు.